రోజు ఇంటి దగ్గర ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైనా లేదంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే ఎక్సర్సైజెస్ కి ఖచ్చితంగా గ్యాప్ అనేది ఇవ్వాలి. కొంచెం బ్రేక్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మజిల్ అనేది రిపేర్ అవ్వాలి కదా. సో అలా ఇవ్వకుండా ఎలా పడితే అలా చేయడం అంటే ఒక ప్లాన్ అంటూ ఉండదన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేశారు, బాగా హెవీ వెయిట్స్ తో చేశారు, మళ్ళీ వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం అంటే ఇలా గ్యాప్ అనేది ఇవ్వకపోవడం వల్ల మజిల్ అనేది రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. సో ఇలా రిపేర్ అవ్వడానికి టైం ఉండకపోవడం వల్ల మజిల్ అనేది బాగా స్టిఫ్ అయిపోతుంది. రిపీటెడ్ గా ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంది. ఒక ప్లాన్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఎక్సర్సైజ్ చేయాలనేది ఒక ప్లాన్ అనేది మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దానికి తగ్గట్టుగా ఆ ప్లాన్ ప్రకారం మనం ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే మెయిన్ గా ఫుడ్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారనమాట. కొంతమంది తినకుండా ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది తిన్న వెంటనే ఎక్సర్సైజ్ చేస్తారు. ఎప్పుడు చేయాలనేది కూడా కొంతమందికి తెలియదు అనమాట. సో ఎప్పుడైనా సరే తిన్న తర్వాత గ్యాప్ మినిమం ఒక 1 అవర్ అయినా గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. ఆ ఎక్సర్సైజెస్ కూడా ఫస్ట్ లో వెయిట్స్ తో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఒకేసారి హై వెయిట్స్ వేసుకొని ఎక్కువ సేపు చేయడం అలాంటివి చేయకూడదు అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు 1 kg 1 kg తీసుకోండి, తర్వాత 2 kgs, తర్వాత 5 kgs పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి 5 kgs వెయిట్ వేసుకొని ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి చేయకూడదు. ఖచ్చితంగా క్యాలరీలు అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే మనకి మజిల్ అనేది గెయిన్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ప్రోటీన్ వల్లే కదా మజిల్ గెయిన్ అయ్యేది అనేసి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం, తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. సో క్యాలరీస్ చెక్ చేసుకోవాలి, ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నారో చెక్ చేసుకోవాలి. అలా ఇవన్నీ చెక్ చేసుకుంటూ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. ఇది తినకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ ఖచ్చితంగా లాస్ అవుతుంది, గెయిన్ అవ్వదు. అలాగే మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు. మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. అలాగే నిద్ర కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్ని ఎక్సర్సైజ్ చేస్తారు, నిద్ర సరిగా లేకపోతే మీరు ఎంత చేసినా వేస్టే. నిద్ర మినిమం 8 అవర్స్ ఉండేలాగా చూసుకోండి. మెంటల్ ప్రెషర్ తగ్గించుకోండి. సరే, ఇప్పుడు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కి దీనికి సంబంధం ఏంటి? ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఫిజియోథెరపిస్ట్ మీ హిస్టరీ అంతా తీసుకుంటారు. అసలు ఎందుకు ఈ ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ వచ్చింది, దేని వల్ల వచ్చింది అనేది మొత్తం మీ దగ్గర నుంచి హిస్టరీ తీసుకుని దాంట్లో చేంజెస్ చేస్తారనమాట. అంటే మీ ఎక్సర్సైజ్ చేసే దాంట్లో మీరు ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, మీరు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి, ఫస్ట్ ఏ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఎప్పుడైనా సరే వార్మప్ ఖచ్చితంగా చేయాలి. వార్మప్ చేయకపోతే ఇంజురీస్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వార్మప్ చేయడం వల్ల మీకు ఇంజురీస్ జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో వార్మప్ చేసిన తర్వాత ఏ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి, ఎంత ఇంటెన్సిటీతో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనేది మీకు ఫిజియోథెరపిస్ట్ అనేది గైడ్ చేస్తారు. వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల డిహైడ్రేట్ అవుతారు. దీనివల్ల కూడా మజిల్ అంతా డ్రై అయిపోయే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వాటర్ ఎక్కువగా తీసుకోండి. అలాగే పెయిన్స్ ఉన్నప్పుడు మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. పెయిన్ మోడాలిటీస్ టెన్స్, ఐఎఫ్టీ తీసుకోవచ్చు. తర్వాత హీట్ ప్యాక్ పెట్టుకోవచ్చు, కోల్డ్ ప్యాక్ కూడా పెట్టుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎక్సర్సైజ్ చేయాలి. సరే, ఈ ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ ని ఎలా కంట్రోల్ చేయాలంటే 10% రూల్. అంటే వారానికి 10% వెయిట్ మాత్రమే యాడ్